హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఆర్హెచ్పి మోటార్ రీవైండింగ్ ఏ విధంగా చేయాలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఆర్హెచ్పి 36 స్లాట్ మోటార్ అనమాట. ఇది వచ్చేసి 3 కాయిల్స్ సెట్. ఇది గేజ్ వచ్చేసి రన్నింగ్ గేజ్ 20 గేజ్. ఇవి ఒక్కొక్క కాయిల్ టర్మ్స్ వచ్చేసి 55 55 55 3 కాయలు 55 55 55 3 కాయల సెట్లు 4 ఫ్రెండ్స్. 3 కాయల సెట్లు 4. ఇది వచ్చేసి స్లో స్పీడ్ మోటార్ గ్రైండర్కి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఆర్హెచ్పి గ్రైండర్ మోటార్ లక్ష్మీ కంపెనీది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఎక్కియాలి. ఇవి వచ్చేసి 1 to 5 పిచ్. 1 to 5 ఇది వచ్చేసి ఇట్లా కొంచెం కొట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫినిషింగ్ మళ్ళీ పైన ఇంకో సెట్ ఎక్కాలి. స్టార్టింగ్ వైర్ ఎక్కాలి కాబట్టి దాన్ని అనగొట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఇది వచ్చేసి సెకండ్ కాయిల్, ఒక సెట్లో సెకండ్ కాయిల్ అన్నమాట. ఇది 1 to 7 పిచ్, 1 to 7. చూడండి ఫ్రెండ్స్, ఎక్కించిన తర్వాత స్లాట్ పేపర్ నార్మిక్స్ పేపర్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి థర్డ్ కాయిల్ 1 to 9 పిచ్, 1 to 9 పిచ్ నార్మిక్స్ పేపర్ పెట్టుకొని వరుసగా ఎక్కించాలి. ఈ విధంగా ఎక్కించి ఫినిషింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఫినిషింగ్ చేసిన తర్వాత సెకండ్ కాయిల్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. సెకండ్ కాయిల్ వైండింగ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వైండింగ్ ఎక్కించిన తర్వాత ఇది ఒక సెట్ ఏ విధంగా టాపు బాటమ్ కాయిల్ వైర్ ఉంటుందో ఇన్నర్ అవుటర్ ఒక సెట్ ఏ విధంగా ఎక్కించామో 8 సెట్లు అలానే ఎక్కియాలి ఫ్రెండ్స్. ఒకటి ఉల్టా ఒకటి సీదా ఎక్కిస్తే మోటార్ రన్ అవ్వదు ఫ్రెండ్స్, స్లో స్పీడ్ కాబట్టి. హై స్పీడ్ అయితే ఎక్కించిన కనెక్షన్ టాప్ బాటమ్ మార్చుకోవచ్చు, కానీ ఇది కుదరదు ఫ్రెండ్స్. కాబట్టి ఒక సెట్ ఏ విధంగా ఎక్కించామో సెకండ్ సెట్లో కూడా అదే విధంగా ఎక్కియాలి. సేమ్ అట్లానే ఎక్కియాలి ఫ్రెండ్స్. ఏ విధంగా ఒకవేళ తప్పు ఎక్కించిన దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ రీవైండింగ్ చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైనా పొరపాటు చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఎక్కియాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 20 గేజ్ అన్నమాట, మిలాన్ వైరు. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ కాయిల్ ఎక్కిస్తున్నాము. ఈ సెకండ్ సెట్ అంటారు దీన్ని, సెకండ్ సెట్. ఇన్నర్ వైరు అవుటర్ వైరు మనం వైండింగ్ చేసేటప్పుడు తప్పకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. రివర్స్ పడింది అనుకోండి, మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ చుట్టి మళ్ళీ ఎక్కియాల్సి వస్తుంది. అందుకని తప్పకుండా దీనైతే ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. పేపర్ పైన పెడుతున్నాం కదా ఫ్రెండ్స్, కాయలు ఎక్కించిన తర్వాత పేపర్ పెడుతున్నాం కదా, అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేదంటే బాడీ షాక్ వస్తుంది. బాడీ షాక్ వస్తే గ్రైండర్ మోటార్, ఇది గ్రైండర్ మొత్తం బాడీ షాక్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా ప్రమాదం. కాబట్టి చాలా జాగ్రత్త. ఇప్పుడు మనం జాగ్రత్తగా పేపర్ పెడితే షార్టేజ్ అనేది రాదు. అందుకనే మనమే జాగ్రత్తగా బాడీ షాట్ చూసి వైండింగ్ కనెక్షన్ అయిపోయిన తర్వాత బాడీ షాట్ సెట్ చేయాలి. బాడీ షాట్ చూసిన తర్వాతనే మనం డెలివరీ ఇవ్వాలి ఫ్రెండ్స్ మోటరు. అప్పటిదాకా దాన్ని మనం సెట్ చేసి 1-2 సార్లు సెట్ చేసి ఇచ్చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఏదో మొత్తం చూపించడం ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి నేను 4th కాయలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం 4th సెట్ కూడా అయిపోతుంది వైండింగ్. పేపర్ చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా నార్మిక్స్ పేపర్, ఎందుకంటే ఇది హీట్ అవ్వదు ఫ్రెండ్స్. ఒకవేళ మోటార్ హీట్ అయినా కూడా పేపర్ హీట్ అవ్వనివ్వదు, అది చాలా గట్టిగా ఉంటుంది పేపరు. అందుకని నార్మిక్స్ పేపర్ వాడుతున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ 2 కాయిల్ సెట్ అనమాట. 2 కాయిల్ సెట్
గేజ్ వచ్చేసి 22 గేజ్ 22. అయితే దీని టర్మ్స్ వచ్చేసి చిన్నకాయలు వచ్చేసి 65 ఫ్రెండ్స్. సెకండ్ కాయలు వచ్చేసి 35. ఎందుకంటే ఇది పెద్ద కాయలు మళ్ళీ అదే గాడిలో ఇంకో కాయలు ఎక్కుతుంది ఫ్రెండ్స్, అందుకోసమనే ఆఫ్ ఉంటాయి. 30 సపోజు దానిలో 70 ఉన్నాయి అనుకోండి, దీంట్లో 35 ఉంటాయి. అట్లా సగమే ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కాయలు నెక్స్ట్ సెట్లోది మళ్ళీ ఇది ఎక్కుతుంది ఫ్రెండ్స్, దానికోసమని దాంట్లో ఆఫ్ ఉంటుంది. దీని పిచ్ వచ్చేసి 1 to 8, 1 to 10, 1 నుంచి 8, 1 నుంచి 10, రెండు కాయలు కూర్చుంటాయి ఫ్రెండ్స్. ఇవి కూడా 4 ఉంటాయి. అవి రన్నింగ్ 4, స్టార్టింగ్ 4. ఇది కూడా ఫ్రెండ్స్ ఇన్నరు అవుటరు. ఫస్ట్ ఎక్కించింది ఎట్లా ఎక్కించామో ఇది కూడా అంతే ఎక్కియాలి ఫ్రెండ్స్. ఇది కూడా రివర్స్ ఎక్కించి అట్లా చేస్తే వైండింగ్ కాలిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా పేపర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టార్టింగు, ఎందుకంటే అది టైట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పేపర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 22 గేజ్ టర్మ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్. 35 టర్మ్స్, 65 టర్మ్స్. ఇది తప్పనిసరిగా చూసుకోవాలి ఫ్రెండ్స్. టర్మ్స్ మనం పాతది ఏదైతే కట్ చేసామో దానినే మనం కౌంటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కౌంటింగ్ చేసుకొని అవి ఎన్ని ఉన్నాయో అన్నీ పర్ఫెక్ట్గా, వైండింగ్ లూజ్ ఉందనుకుంటే ఇంకో 2 టర్మ్స్ ఎక్కువ వేసుకున్నా ఒక 100 గ్రాములు అట్లా వెయిట్ పెరుగుతుంది. అయినా పర్లేదు అనుకుంటే ఒక 4-5 టర్మ్స్ ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇబ్బంది ఏమి లేదు. మోటార్కి మంచిగా కూలింగ్లో నడుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఫోర్త్ సెట్ కూడా అయిపోయింది, ఎక్కించాం ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కనెక్షన్ పేపర్ పెట్టి కనెక్షన్ టేప్ వేయాలి ఫ్రెండ్స్. అది వేసినాం, అది మొత్తం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చూపించడం కుదరలా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇన్నరు అవుటరు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది అవుటరు కలిపాను, ఇన్నరు కలిపాము. లాస్ట్కి అవుటర్ మిగులుతాయి ఫ్రెండ్స్. అడుగున రన్నింగ్ సెట్లు అవుటర్ మిగులుతాయి. అవుటర్ మిగిలినప్పుడు ఏదైనా అంతే ఫ్రెండ్స్, లోపలైనా స్టార్టింగ్ అయినా అంతే కలపాలి, రన్నింగ్ అయినా అంతే కలపాలి. అవుటర్ కలపాలి, ఇన్నర్కి ఇన్నర్ కలపాలి. తప్పకుండా మళ్ళీ ఒక అవుటరు ఒక ఇన్నర్ కలిపితే ఆ సెట్ వరకే కాలిపోతుంది ఫ్రెండ్స్. ఇది సెంటర్ వైట్ పేపర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ వైండింగ్కి స్టార్టింగ్కి రన్నింగ్కి మధ్యలో నామిక్స్ పేపర్ పెట్టాము. అది తప్పనిసరిగా 2 సైడ్ పెట్టాలి ఫ్రెండ్స్, అటు ఇటు 2 వైపులా పెట్టాలి. ఎందుకంటే అది హీట్ అవ్వకుండా, రన్నింగ్ స్టార్టింగ్ కలవకుండా, షార్టేజ్ అవ్వకుండా తప్పకుండా పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, ఇన్నరు ఇది కూడా స్టార్టింగ్ కూడా అట్లా కలుపుతున్నాం. చాలా జాగ్రత్తగా చూసి కలపాలి ఫ్రెండ్స్. ఇన్నరు అవుటర్ కలపాలి ఫ్రెండ్స్, తప్పకుండా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇన్నర్ కలిపిన తర్వాత మళ్ళీ లోపల 2 అవుటర్లు, రన్నింగ్ 2 అవుటర్లు, స్టార్టింగ్ 2 అవుటర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రన్నింగ్కి వచ్చేసి 320 వైర్, 2 స్క్వేర్ వైర్. స్టార్టింగ్కి వచ్చేసి 1 స్క్వేర్ వేసుకోవచ్చు, 1.5 వేసుకోవచ్చు, ఏదైనా ఏం కాదు. ఇది 2 కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇట్లా దారం కొట్టేయాలి ఫ్రెండ్స్. దారం కొట్టి ఇట్లా పేపర్ ఒత్తేయాలి ఫ్రెండ్స్. పేపర్ ఒత్తకపోతే లోపల రోటర్ తగులుతుంది. రోటర్ తగిలి బాడీ షాక్ వచ్చేసి వైర్లు కానీ బాడీ షాట్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకని చూడండి వీడియోలో నేను ఎట్లా నొక్కుతున్నాను పేపర్ను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.